హాయ్ సార్. ప్రెసెంట్ చూస్తున్నారు కదా, ఏపీలో ఏ విధంగా ప్రభుత్వం అనేది సాగుతుందంటారు? ప్రభుత్వం ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం అయితే ఉంది కదా, సో టీడీపీ ప్రభుత్వం ఏ విధంగా సాగుతుంది? ప్రభుత్వాలు ఏం మారినా ప్రజల కష్టాలు మారవు కదా, అవి నార్మలే కదా. అంటే ఉచితాలు ఇస్తామని ఆశ పెట్టి ఉచితాల వరకు ఇప్పటి వరకు అయితే ఏది అందలేకుండా పోయింది కదా, మరి ఆశ చూపించి ఎందుకు ఇవ్వట్లేదు? ఆశ చూపించి ఎందుకు ఇవ్వట్లేదు అంటే అదే కదా టెక్నిక్, రాజకీయ నాయకులు చేసేది అదే కదా. సింపుల్ గా ఏంటంటే ఇప్పుడు ఒక థియరీ ఉంటది, హిట్లర్ చెప్తాడు చూసారా, తెలుసా? అడాల్ఫ్ హిట్లర్ జర్మనీలో ఒక కోడిని తీసుకొచ్చి దాని ఈకలన్నీ లాగేసి ఇన్ని గింజలు పాడేస్తే అది జస్ట్ ఆ ఈకలు లాగిన బాధను మర్చిపోయి ఆ గింజలు తిని అమ్మయ్య బాగుంది అనుకుంటూ చూసారా. అలాగే అయిపోయింది ప్రజెంట్ పరిస్థితి, అలా ఉంది. సో కంపేరింగ్ టు జగన్ గవర్నమెంట్, ఇప్పుడున్న గవర్నమెంట్ తో కంపేర్ చేస్తే మీకు ఏం తేడా అంటే ఏం డిఫరెన్స్ కనిపించింది అసలు? డిఫరెన్స్ అంటే గవర్నమెంట్ మారడం అనేది ఎవరు మారినా ప్రజలకైతే ఎవరు హెల్ప్ చేయరు. ఎందుకంటే సొంత వాళ్ళు అయితే కాదు కదా, ఇంట్లో బంధువులు అయితే కాదు కదా, వచ్చిన వెంటనే అమ్మో నా తమ్ముడు మా అన్నని చూసుకొని సాయం చేయడానికి. ఏ ప్రభుత్వం వచ్చినా ప్రజలు మాత్రం ఎవరు పట్టించుకోరు, అది కామన్ అనుకోండి. కాకపోతే ఇప్పుడు మీరు అన్నట్టే గవర్నమెంట్ అన్నారు, జగన్ అతను ఏం చేసేవాడు అంటే డైరెక్ట్ అకౌంట్ లోకి మనీ ఇచ్చేవాడు. అంటే ఈ పథకాలు ఆ పథకాలు అతను ఓన్ నేమ్స్ పెట్టుకున్నా సరే మనీ అది ఇచ్చేవాడు. ఇతనే ఇస్తున్నాడు లేదో తెలియదు, ఇస్తాడు కాదనట్లే. బట్ అప్పుడు ఏంటంటే కొంచెం కనిపించేది ఏదో మనీ ఇస్తున్నారు కదా, ప్రతి ఒక్కరు ఇస్తున్నాడు అని అనుకునేవాళ్ళు. బట్ ఇప్పుడు నాకు అనిపించలే మనీ అంటే. కానీ ఇది బెటర్, గవర్నమెంట్ అనేది ఓకే బెటర్. బట్ ఇప్పటికి వచ్చి నాకైతే ఇంకా ఒక గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ పోస్టులు తీసినట్టు కానీ, లేదంటే ఇంకా ఏమైనా లైక్ ఎలా అంటే ఆపర్చునిటీస్ ఏమైనా ఉన్నట్టు కానీ కనిపించలేదు ప్రెసెంట్. ఫ్యూచర్ లో సీఎం గా పవన్ కళ్యాణ్ అయ్యే ఛాన్స్ ఉందంటారా మరి? సీఎం గా అంటే ఇప్పుడు మీకు తెలియదు ఏముంది చెప్పండి, ఓన్లీ ఒక పర్టికులర్ కల్ట్ ఓట్లు వేసేస్తే అయిపోతారా? అందరికీ ఓట్లు వేయాలిగా. కానీ అతను ఏ మాట కామాట చెప్పుకోవాలి. పవన్ కళ్యాణ్ మంచివాడే, ప్రజల కోసం ఎంతో కొంత సాయం చేయాలి, ఎంతో కొంత చేయాలి, పేదవాళ్ళ కోసం తపన పడేవాడే. కానీ అతను చుట్టూ కింద ఉంటారు చూసారు, చుట్టూ ఉన్న వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళు పాడు చేస్తారనమాట. అతని మంచి పేరుని నాశనం చేయడానికి చుట్టూ ఉన్న వాళ్ళు. అంటే మీకు ఎలాగంటే మంచి వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే ఈజీగా నమ్మేస్తారు. మన పక్కన ఉన్న వాళ్ళు మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళ అనేది ఉండదు. సరే మనోడు మనతోనే ఉన్నాడు కదా అని మంచితనంతో నమ్మేస్తాడు. పవన్ కళ్యాణ్ అంతే, అతను చాలా మంచివాడు, గొప్పవాడు. ఏముంది, ఒక సినిమా తీసుకుంటే 10 కోట్లు 20 కోట్లు 100 కోట్లు 50 కోట్లు అలా ఈజీగా వస్తుంది. కానీ అతను ప్రజల కోసం కింద పడి మీద పడి తపన పడుతున్నాడు. కానీ అతను చుట్టూ ఉన్న వాళ్ళ వల్ల అతనికి ఉన్న బ్యాడ్ నేమ్. దానికి తోడు ఇతను కూడా కొన్ని మధ్యన డిసిషన్స్ తీసుకోవడం అటు ఇటు ఉందని చెప్తున్నారు కదా, చూస్తున్నాం కదా.